వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వ్యక్తులే చిన్న కారణాలతో కాలం చేస్తున్నారు. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయి. కారణమేదైనా ఎందరో యువకులు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. తాజాగా మరో యువకుడు జిమ్లో వ్యాయామం చేస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన 32 ఏళ్ల దీపక్ గుప్తా రెగ్యులర్గా వ్యాయామం చేస్తుంటాడు. 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా జిమ్కు వెళ్తుంటాడు. ఆరోగ్యంపై ఎంతగానో శ్రద్ధ చూపిస్తాడు. అలాగే ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ చూపే దీపక్ సిటీతో పాటు చుట్టుపక్కల జరిగే ఫిట్నెస్ కాంపిటీషన్లలో చురుగ్గా పాల్గొనేవాడు. రోజులాగే గురువారం ఉదయం కూడా జిమ్కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు. విషయం తెలుసుకున్న అక్కడున్న మిగతా సభ్యులు దీపక్కు సపర్యలు చేశారు. అంతలోనే తలపట్టుకుని కూర్చున్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. నేలమీద పడ్డ దీపక్ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగిస్తుండగా దీపక్ నిలువెళ్లా వణికిపోతుండడం గమనించినట్లు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా దీపక్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణం పోయిందని తెలిపారు. జిమ్లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Stay tuned for more updates, like, share and subscribe.